హలో నమస్తే అందరికీ. గుడ్డు కూర విత్ చపాతి ఎంతమందికి ఇష్టం ఈ కాంబో? నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడో తింటాను కానీ చాలా ఇష్టంగా తింటాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గుడ్డు కూర నేను ఏ విధంగా చేస్తానో చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అవ్వాలి. అలానే సన్నగా తరిగిన కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకొని దానికి జతగా కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కాస్తంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను ఇప్పుడే కాస్త సాల్ట్ కూడా వేసేసాను. ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయని సాల్ట్ వేసిన తర్వాత కాస్త కలిపేసి మూత పెట్టేసి కాస్త మగ్గనివ్వాలి. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా గుడ్డు కూర? మూత తీసిన తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్లోగా కలుపుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్ అయిపోయాను వీడియో తీసుకోవడం కోసమని. అది ఫ్రై అయిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత 3 ఎగ్స్ దాంట్లో కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ కొట్టి వెంటనే కలిపెట్టకూడదు, కాస్త వెయిట్ చేయాలి. ఇక స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఉప్పు అనేది రైస్లో కన్నా నాకు చపాతీలు అంటే చాలా చాలా ఇష్టం. అలాగే కాస్తంత పసుపు, ధనియాల పొడి, కొంచెం కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అందుకని కొంచెం కారం వేసాను. ఈ మూడింటిని కూడా బాగా కలుపుకొని ఫైనల్లీ కసూరి మేతి వేసి దించేసుకోవడమే. పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. ఇలా బాగా పొంగిన చపాతీ మీద నెయ్యి వేసుకొని సైడ్ డిష్గా ఉల్లిపాయ అలానే మనం చేసిన గుడ్డు యాడ్ చేసుకొని తింటే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.